నిరాహార దీక్ష ఆపాలని ప్రయత్నించారని అందుకే తనను అరెస్ట్ చేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఇందిరా పార్క్ వద్ద టీ సేవ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా దీక్షను ఆపాలని ప్రయత్నాలు చేశారని అందుకే తనను అరెస్ట్ చేశారన్నారు. సిట్ ఆఫీస్కు వెళ్తుంటే రసాభాస చేశారన్నారు. పథకం ప్రకారమే అడ్డుకున్నారని ఆరోపించారు. తనను అడ్డుకునేందుకు ఏం ఆర్డర్స్ లేవని, హౌస్ అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ కూడా లేవని, ఎందుకు వెనక్కి తగ్గాలి అని ప్రశ్నించారు. తాను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసమని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. నేను ఒక్కదాన్ని సిట్ ఆఫీస్కు వెళ్తుంటే దాన్ని ఎలాగైనా రసాబసా చేయాలి, ఎలాగైనా నన్ను అరెస్ట్ చేయాలి, ఎలాగైనా రిమాండ్కు తీసుకువెళ్ళాలి, ఎలాగైనా జైల్లో పెట్టాలి, కానీ ఇక్కడ దీక్ష మాత్రం ఆపాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ అయినా పోలీసులైనా గట్టిగా నిర్ణయించుకున్నారు. కాబట్టే ఒక్క ఆడది, ఒక్క మహిళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున, టీసే ఫోరం తరఫున సిట్ ఆఫీస్కు వెళ్లి ఒక్క పేపర్ ముక్క, ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తామని వెళ్తే నాతో కార్యకర్తలు లేరు, నాతో నాయకులు లేరు. ఒక్కదాన్ని, ఒక్క మహిళను అడ్డుకోవడానికి పోలీసు ఫోర్స్ అంతా వచ్చింది. ఇద్దరు మహిళలు ఉన్నారు. మొదట వచ్చినప్పుడు ఇద్దరే మహిళలు ఉన్నారు, మొత్తం అంతా మగవాళ్లే ఉన్నారు. అంతమంది చేత నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మగవాళ్ళ అయ్యుండి కూడా మీదికి వస్తూ మీరు బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టారు. ఒక్క పేపర్ ముక్క